సంగారెడ్డి డిస్టిక్ నియాల్కల్ మండలం. ఇది మన ల్యాండ్కి వెళ్ళడానికి ఇది మనకు టూ వే రోడ్ ఉంది. ఈ వే నుంచి మనకు ల్యాండ్ జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది. జస్ట్ 500 మీటర్స్లో 8 acres ల్యాండ్ ఉంటుంది. ఇది మనకు ఇక్కడ వెళ్తే మన గ్రామ పంచాయతీకి విలేజ్కి వెళ్తాము. ఇక్కడ నుంచి వెళ్తే మన విలేజ్ గ్రామ పంచాయతీకి వెళ్తాము. ఇక్కడ నుంచి ఈ టూ వే నుంచి మనం ఇక్కడ రైడ్ తీసుకుంటే మనకి 8 acres ల్యాండ్ వరకు వెళ్తాం. ఇది మనకి 8 acres ల్యాండ్కి వెళ్ళడానికి దారి. ఇది ఈ విధంగా మనం వెళ్ళిపోవచ్చు. ఇది 33 ఫీట్ల నక్షబాట దారి. ఇక్కడ కార్ డైరెక్ట్ ల్యాండ్ వరకు వెళ్తుంది. మనకు డైరెక్ట్ ఇండస్ట్రీస్ పర్పస్గా తీసుకున్న ల్యాండ్ బాగానే ఉంటుంది, ఫామ్గా పర్పస్ తీసుకున్న బాగానే ఉంటుంది, ఇన్వెస్ట్ పరంగా తీసుకున్న బాగానే ఉంటుంది. మనకు ఇది మనకు 33 ఫీట్ల నక్షదారి. ఇది 33 ఫీట్ల దారి నక్షదారి. 8 acres ల్యాండ్ ఫర్ సేల్. సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నియాల్కల్ మండల్. ప్యూర్ బ్లాక్ సాయిల్. 8 acres ప్యూర్ బ్లాక్ సాయిల్. Present cotton crop cultivation. Eight acres pure black soil land for sale. Eight acres land for sale. ఈ భూమి 8 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం పత్తి పంట వేశారు. అమ్మకానికి కలదు. 15 లక్షలు అంటున్నారు. 15 lakhs per acre. మొత్తం నల్లరేగడి భూమి ఉంది. మనం 5-6 ఫీట్లు తవ్వినా నల్లరేగడి భూమి, నల్లరేగడి మట్టి బయట పడుతూ ఉంటుంది. 5-6 ఫీట్లు తవ్వినా నల్ల. ఇక్కడ బోర్ వేసుకుంటే కూడా బోర్ పడుతుంది, బావి తవ్వకుండా బావి పడుతుంది. నీళ్ళు పైన ఉంటుంది, గ్రౌండ్ వాటర్. ఇది మనకు ప్రస్తుతం పత్తి పంట పెట్టారు. నల్లరేగడి భూములలోనే పత్తి పంట ఈ రకంగా వస్తుంది మనకు. ప్యూర్ బ్లాక్ సాయిల్. మనకు అగ్రికల్చర్ కోసం తీసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశం. ఇది ఇన్వెస్ట్ పరంగా పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశం. మన నక్షబాట రోడ్కి ఫస్ట్ బీట్ అవుతుంది. డాంబర్ రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో డాంబర్ రోడ్ ఉంది, తార్ రోడ్డు. ఇది మన నల్లరేగడి భూమి. ఇందులో ఒక్క రాయి కూడా నింకితే దొరకదు. క్లియర్ టైటిల్, క్లియర్ ల్యాండ్, నో లిటిగేషన్స్, క్లియర్ ల్యాండ్. 1954 నుంచి ఇప్పటి వరకు మనం రికార్డ్ చెక్ చేసుకుంటే కూడా క్లియర్ ల్యాండ్ ఉంది. ఏం లిటిగేషన్స్ లేవు. ఇలా మొత్తం రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మా బాధ్యత. మేము సెక్యూరిటీ కూడా మనమే ఉంటాం. మీరు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ దీనికి ఫెన్సింగ్ కానీ, గేట్ కానీ, రోడ్ ఏమైనా రిపేర్ చేసుకోవాలనుకుంటే కూడా, బోర్ వేసుకోవాలనుకున్నా మొత్తం మనం ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉండి మీకు సెక్యూరిటీ కల్పిస్తాం. సెక్యూరిటీ కల్పించి మొత్తం ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ చేసిన తర్వాత, గేట్ కూర్చోబెట్టిన తర్వాత మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రజెంట్ రైతు దగ్గర ఉంది. డైరెక్ట్ ఫార్మర్ ఉన్నారు, డైరెక్ట్ పార్టీ. వీళ్ళ మధ్యలో ఎవరు మీడియేటర్స్ ఎవరు లేరు. డైరెక్ట్ రైతు ఉన్నారు. ఈ ల్యాండ్ ఏంటంటే మనకు 4-way శాంక్షన్ రోడ్, NH 161B రోడ్కి ఒక 2 kilometer దూరంలో ఉంటుంది. నేషనల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్కి ఏంటంటే ఒక 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది బ్లాక్ సాయిల్ ఉంది. మనకు 12,500 ఎకరాలలో నిమ్స్ వస్తుంది. నిమ్స్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే ఉన్నాయి, కెమికల్ కంపెనీ లాంటివి ఏం లేవు. నిమ్స్ వల్ల ఏంటంటే డే బై డే రేట్లు బాగా పెరుగుతున్నాయి. మనకి ఇక్కడ పక్కన చూస్తుంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా దీన్ని మనం ఫామ్ ల్యాండ్గా కూడా మార్చుకోవచ్చు. ఫామ్ ల్యాండ్గా మార్చుకొని మొక్కలు పెట్టుకోవచ్చు. లేకుంటే కూరగాయలు పండించుకోవడానికి ఒక బోర్ వేసుకొని మనం కూరగాయలు కూడా పండించుకోవచ్చు. ఈ రకంగా మనకు ఏంటంటే రేగడి భూములలోనే ఈ రకంగా మనకు పత్తి పంట వస్తుంది. ఎకరానికి 18 క్వింటలు తీస్తున్నారు వీళ్ళు. సంవత్సరానికి ఎకరానికి 18 క్వింటలు. 1 క్వింటల్ పత్తి 5,550 రూపాయలు గవర్నమెంట్ CCIలోనే తీసుకుంటున్నారు. ఎకరానికి ఒక 80-90 వేల వరకు పంటనే వస్తుంది. 8 ఎకరాల భూమి ఈ రకంగా ఉంది మనకు. సంగారెడ్డి డిస్టిక్ నియాల్కల్ మండల్. హైదరాబాద్ ఇక్కడ భూమి నుంచి హైదరాబాద్ 110 కిలోమీటర్లు అవుతుంది మనకు. సంగారెడ్డి 70 కిలోమీటర్లు అవుతుంది. జహీరాబాద్ 25 కిలోమీటర్లు అవుతుంది మనకు. మొత్తం క్లియర్ ల్యాండ్.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రకం. ఇక్కడ ఆ చెట్ల ఇక్కడ మూల నుండి స్టార్ట్ అవుతూ ఇలా వస్తూ ల్యాండ్. ఇది ఈస్ట్ ఫేస్. మనకు వాస్తుపరంగా చూసినా ఈస్ట్ ఫేస్ బాగుంది. మనకు ఒక 400 మీటర్స్ వరకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది మనకి ఇక్కడ. ఈ రకంగా మనకు పత్తి పంటలు ఈ రకంగా ఉంది. 8 ఎకరాలు. ఇక్కడ నుంచి ఒక తంబాల వరకు మనకు అక్కడ తంబాలు అనిపిస్తుంది కదా, తంబాల వరకు మనం బోర్ వేసుకున్న బావి తవ్వుకున్న మనకు కరెంట్ దగ్గరలోనే ఉంది. ఆ కరెంట్ వాడుకొని కరెంట్ తీసుకొని మనం ఇక్కడ బోర్ బావి మనం తవ్వినా కనెక్షన్ ఇచ్చుకొని మనం నీళ్ళు పెట్టుకోవచ్చు ల్యాండ్కి. మొత్తం క్లియర్ ల్యాండ్ ఉంది ఈ రకంగా. ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ట్రేడింగ్ కోసం తీసుకున్నా బాగానే ఉంది. అంటే చాలా వరకు మనకు ఇన్వెస్ట్ పరంగా పెట్టాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. ఇంకోటి ఈ ల్యాండ్ ఏంటంటే ఏమైనా ఇండస్ట్రీ